2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఒక స్టూడెంట్ ఫేక్ ఇన్స్టిట్యూట్ని ఐడెంటిఫై చేయాలి అని అంటే ఏ విషయాలు చెక్ లిస్ట్ కింద పెట్టుకోవాలి. అంటే కొంతమంది ఏంటంటే ఇంట్లో ఇచ్చేటువంటి డబ్బులు, అంటే స్టూడెంట్స్ మీద స్పెండ్ చేసేటువంటి డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయండి. ఏదో కష్టపడి వాళ్ళు డబ్బులు పెడుతూ ఉంటారు. సో మేము అది ఇస్తాము, ఇది ఇస్తాము, మేము మిమ్మల్ని ఇలా డ్రైవ్ చేస్తాము, అలా డ్రైవ్ చేస్తాము, ఈ జాబ్ ఇప్పిస్తాము, ఆ కంపెనీలు ఈ కంపెనీలు ఇప్పిస్తాం అని చెప్పేసి స్టూడెంట్ని మోసం చేసేటువంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉంటాయి. ఈ ఫేక్ ఇన్స్టిట్యూట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో మీరన్న పాయింట్లో అండి, బోత్ పేరెంట్ ఆర్ స్టూడెంట్ ఎవరైనా సరే ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూట్ని ఐడెంటిఫై చేసేటప్పుడు మీరు ఇందాక అన్నట్టు కంపెనీస్ నేమ్స్ చెప్పి వీటిల్లో జాబ్స్ ఇప్పిస్తాము అంటే కనుక అది ఎవరికి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మేము 4100+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, మేము పర్టికులర్గా ఈ కంపెనీలోనే జాబ్ ఇప్పిస్తాము అంటే అది మాకు కూడా పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ట్రెండ్ మారుతూ ఉంటుంది, మార్కెట్ మారుతూ ఉంటుంది, కొత్త కంపెనీస్ వస్తూ ఉంటాయి, పాత కంపెనీస్లో హైరింగ్ జరగకపోవచ్చు. సో ఇది పాసిబుల్. పర్టికులర్గా జాబ్ గ్యారంటీ అని చెప్తే కనుక అది ఖచ్చితంగా ఫేక్ ఇన్స్టిట్యూట్ అండి. జాబ్ గ్యారంటీ అన్నది ఎవరికి పాసిబుల్ అవ్వదు. ఖచ్చితంగా స్టూడెంట్ అప్స్కిల్ అవ్వాలి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, పెర్ఫామ్ చేయాలి, జాబ్ తెచ్చుకోవాలి, అంతే. జాబ్ గ్యారంటీ అంటే తీసుకెళ్ళి మనం చైర్లో కూర్చోబెట్టలేము అనమాట, ఫస్ట్ థింగ్. సెకండ్, అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు ప్లేస్ అయ్యారు? జస్ట్ మీరు చూస్తే అందరూ 100% జాబ్ గ్యారంటీ లేకపోతే 100% జాబ్ అసిస్టెంట్, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అని చెప్పి వేస్తారు. పర్సంటేజెస్తో సంబంధం లేకుండా ఎంతమంది డైరెక్ట్గా నెంబర్, ఎంతమంది ప్లేస్ అయ్యారు నెంబర్ చెప్తున్నారా, లేదా ప్లేస్ అయిన స్టూడెంట్ డీటెయిల్స్ డైరెక్ట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ లేదా వాళ్ళ ఇన్స్టిట్యూట్లో డాష్ బోర్డ్స్లో కానీ ప్రొవైడ్ చేస్తున్నారా? అంటే ఆ స్టూడెంట్ డీటెయిల్స్ ఇన్ ద సెన్స్ మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేదండి, వాళ్ళ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీస్ ఏం అవసరం లేదు. ఆ స్టూడెంట్ పేరు, తన ప్రీవియస్ చదివిన కాలేజీ, ఎక్కడ ప్లేస్ అయ్యాడు. సో ఈ డీటెయిల్స్ కనుక ఉంటే అక్కడ మీరు జెన్యూన్ అని చెప్పి ట్రీట్ చేయొచ్చు. సో ఇది ఎంత నెంబర్ ఉంది, ఇయర్కి ఎంతమంది ప్లేస్ అవుతున్నారు అన్నది చూసుకోవాలి. ఏదైనా పాసిబిలిటీ ఉంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటానికి ఉంటుందా అన్నది కూడా క్వశ్చన్ అడగొచ్చు అనమాట. తర్వాత ఎన్ని అవర్స్ క్లాస్ జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్ అండి. 4 hours మినిమం క్లాస్ జరగాలి, తర్వాత దానికి ప్రాక్టీస్ సెషన్ అన్నది జరగాలి. అప్పుడే స్టూడెంట్ నేర్చుకుంది మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు కాబట్టి త్వరగా జాబ్ క్రాక్ చేయడానికి అవుతుంది. అలా కాకుండా 1.5 hour 2 hours క్లాస్ జరిగింది అంటే మనం మనీ పే చేస్తున్నాము, ఆ 2 hours ట్రైనర్ చెప్తారు, వింటారు, విన్నప్పుడు అది అర్థమైనట్టే ఉంటుంది. 2 hours తర్వాత బ్యాక్ రూమ్ కానీ హాస్టల్కి కానీ వచ్చాక వాళ్ళు అదర్ థింగ్స్లో పడిపోతారు, ఇంక ఈ కాన్సెప్ట్స్ మీద మిస్ అవుతారండి. అట్లాగా బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు మన అల్టిమేట్ గోల్ జాబ్ తెచ్చుకోవటం. జాబ్ తెచ్చుకోవాలి అంటే డే మొత్తం పీరియడ్లో ఎక్కువ టైము మెంటర్ గైడెన్స్ దగ్గర ఉండాలి. ఎప్పుడైతే మెంటర్ తోటి ఉంటామో మనం ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో మ్యాక్సిమం 6 hours మినిమం ఇన్స్టిట్యూట్లో ఉంచుతున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అలా లేదు అంటే గనక మీరు ఆలోచించవచ్చు. నెక్స్ట్, ప్రాక్టీస్ సెషన్ అని చెప్పి చెప్తారండి, లేకపోతే ల్యాబ్ అని చెప్పి చెప్తారు. ఈ ల్యాబ్లో మెంటర్స్ ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు, అడిగిన ప్రతి క్వశ్చన్కి డౌట్స్ క్లారిఫై చేస్తున్నారా లేదా అన్నది చూసుకోవాలి. డైలీ ఎగ్జామ్ ఆర్ వీక్లీ ఎగ్జామ్ సిస్టమ్ ఉందా అంటే, కోర్సు కాబట్టి కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయి లాస్ట్లో ప్రాజెక్ట్ చేసేస్తే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారండి. మనకి ఇప్పుడు ఇక్కడ పాయింట్, మనం సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నాం అన్నది ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకుంటే ఎక్కడ ల్యాగ్ ఉన్నామో తెలిసి మళ్ళీ మనం కరెక్షన్ చేసుకోవటానికి ఉంటుంది, ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవటానికి ఉంటుంది. అలా అంటే రెగ్యులర్గా 60 days 90 days కోర్స్ 2 hours నేర్చుకొని లాస్ట్లో ప్రాజెక్ట్ చేసి కోర్స్ అయిపోయింది అంటే అది కాదు మనకు కావాల్సిన రిజల్ట్. మనకు అల్టిమేట్ కావాల్సిన రిజల్ట్ జాబ్ తెచ్చుకోవటం. జాబ్ తెచ్చుకోవటానికి ఎవ్రీడే ఎగ్జామ్ రాయాలి, ఆ రోజు నేర్చుకున్న కంటెంట్ ఎంత నేర్చుకున్నామన్నది తెలుసుకోవాలి, ఎక్కడ ల్యాగ్ ఉన్నామో తెలుసుకోవాలి. అట్లాగే ఆ వీక్ మొత్తం ఏం నేర్చుకున్నామన్నది మళ్ళీ వీక్లీ ఎగ్జామ్ రాయాలి. ఇలా చేసి డైలీ ఫాలో అయితేనే ఆ స్టూడెంట్ ప్రతిరోజు కరెక్ట్ చేసుకోగలడు, నేర్చుకోగలుగుతాడు అనమాట. నెక్స్ట్, ఈ రిపోర్ట్స్ స్టూడెంట్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాడు అన్న రిపోర్ట్స్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారా లేదా? అంటే స్టూడెంట్స్ వచ్చారు, జాయిన్ అయిపోయారు, క్లాస్ చెప్పాము అని కాకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకొని
ప్రతి వీక్ మీ పిల్లవాడి ప్రోగ్రెస్ ఎలా ఉంది అన్నది పేరెంట్కి అర్థమయ్యేలాగా చెప్పాలి. సో అదే కోడ్జ్ఞాన్లో అయితే మనం ఎవ్రీ వీక్ వాట్సాప్లో రిపోర్ట్స్ పంపిస్తాము. అలా పంపించటం వల్ల పేరెంట్కి కూడా కోర్సులో జాయిన్ చేశాము ఇంకా జాబ్ వచ్చేస్తుంది అని కాకుండా ఎలా పెర్ఫామ్ చేస్తున్నాడు అన్న ఒక థాట్ అన్నది ఉంటది. ఓకే, మా వాడు ఇక్కడ వీక్ ఉన్నాడు, ఇక్కడ బాగా చేస్తున్నాడు. చాలా మంది స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాము అని చెప్పి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇన్స్టిట్యూట్కి వెళ్ళరు. సో ఎప్పుడైతే ఈ రిపోర్ట్ పంపిస్తామో వాళ్ళకి అది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఇంట్లో నుంచి అయితే వెళ్తున్నాడు కానీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళట్లా, డైలీ ఆబ్సెంట్ అవుతున్నాడు. ఇట్లాంటి థింగ్స్ అన్ని అంటే చాలా మంది ఏమంటారంటే ఇవన్నీ స్కూల్ లెవెల్లో చేసే కదా ఇప్పుడు ఎందుకు అంటారు. కాదండి, మన స్టూడెంట్స్ని మన పిల్లల్ని రైట్ వేలో పంపించాలి, వాళ్ళు త్వరగా జాబ్ తెచ్చుకోవాలి అంటే ఈ టైంలో ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని మనం ఫాలో అప్ చేస్తున్నామా లేదా, వాళ్ళకి ఎంత గైడెన్స్ ఇస్తున్నాము అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ ఆ ప్రాక్టీస్ సెషన్స్లో వీళ్ళకి మళ్ళీ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా. ఓకే, ఎగ్జామ్ పెట్టారు, మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఏంటి నెక్స్ట్. సో ఆ స్టూడెంట్స్కి మళ్ళీ గైడెన్స్ సపరేట్గా ఇస్తారా లేదా అన్నది ఇన్స్టిట్యూట్లో చెక్ చేసుకోవాలి. ఇలా మేజర్ థింగ్స్ అన్నీ చూసుకుంటూ ఉండాలి. ప్లేస్మెంట్ సపోర్ట్ వీక్కి ఎన్ని ఇస్తారు లేదా మంత్కి ఎన్ని ఇస్తారు, ఎన్ని డ్రైవ్స్ ఇస్తారు అన్నది చూసుకోవాలి. అండ్ దెన్ చాలా మంది డే 1 నుంచి ఆపర్చునిటీస్ ఇస్తాము అంటారు. ఆపర్చునిటీస్ ఇవ్వటం వేరు, ఆపర్చునిటీ ఇచ్చాక ఏ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, అక్కడ ఎందుకు వాళ్ళకి ఆగింది అన్న ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలండి. ఆ ఫీడ్బ్యాక్ ఇస్తారా లేదా, ఆ ఫీడ్బ్యాక్ ఇస్తేనే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి కరెక్షన్ చేసుకోవటానికి ఉంటుంది అనమాట. డైలీ అటెండెన్స్ గురించి మాట్లాడాం. ఈ అటెండెన్స్తో పాటు మనం బేసిక్గా ఇన్స్టిట్యూట్స్లో 75%, 80% మార్క్స్ కావాలి అంటాం. ఈ మార్క్స్ కావాలి అన్నప్పుడు మాకు ఇంజనీరింగ్లో 80% మార్క్స్ వచ్చాయి అని చెప్పి అంటారు. ఇంజనీరింగ్లో చదివిందంతా కాలేజ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనం థియరీ రేసే. ఇక్కడ కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్లో ఎంత నేర్పిస్తున్నారు, ఆ ప్రాక్టికల్ స్కిల్ ఉంటేనే కదా ఇంటర్వ్యూ క్లియర్ చేయగలరు. సో ఆ ప్రాక్టికల్ స్కిల్ ఎంత నేర్పిస్తున్నారు, ఈ ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి దాంట్లో ప్రాక్టికల్ స్కిల్ అన్నది ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అర్థమెటిక్ రీజనింగ్ ప్రియారిటీ ఇస్తున్నారా లేదా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ టెక్నికల్ నేర్పిస్తారు, సాఫ్ట్ స్కిల్స్, అర్థమెటిక్ రీజనింగ్ వీటి మీద వీక్లో ఒక క్లాస్ పెడతారు, 1.5 hour 2 hours సెషన్ పెడతారు. సో దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న ఇంటర్వ్యూస్లో ఆ సాఫ్ట్ స్కిల్స్ అన్నవి లేకపోవటం వల్ల జాబ్ గెయిన్ చేయలేకపోతున్నారు. సో అది ఒకటి డైలీ ఉండేట్లు చూసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రాపర్ చెక్ లిస్ట్లో పెట్టుకొని చూసుకుంటే గనక ఏది రైట్ ఇన్స్టిట్యూట్ అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒక పేరెంట్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ప్రతి పేరెంట్ని, స్టూడెంట్ని ఫస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయమంటాను, కౌన్సిలర్స్తో మాట్లాడమంటాను. మాట్లాడాక ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమని చెప్తానండి. ఎందుకు అంటే మేము 100 days అప్స్కిల్ చేస్తాము. ఓకే, అప్స్కిల్ చేశాక మేము దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ వీక్ మినిమం 3 drives అన్నవి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో అప్స్కిల్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఈజీ. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రెండూ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము. అండ్ పేరెంట్స్కి మన సైడ్ ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 0 down payment EMI ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సో డబ్బు లేకపోయినా సరే ముందు వచ్చి చదువుకోవడానికి అవకాశం. ఈఎంఐలో పే చేయొచ్చు, స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎక్కువ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే.